What's your name, first of all? What are you studying? My name is Abhishek. Abhishek. I am from second MSc Biotechnology. దీని గురించి చెప్తావు, ఫిప్ అండ్ ప్లాంట్ గురించి చెప్తావమ్మా. తీసుకు చూసి కూడా చెప్పొచ్చు. దీని బెనిఫిట్స్ తెలియజేయమ్మా, కొంచెం చదవాలి. అంటే ఇది దగ్గు, జలుబు, ఆస్తమా కానీ వాటికి యూస్ అవుతుంది. ఇంకేంటంటే డైజెస్టివ్ కోసం, బ్రోంకైటిస్ కానీ డైజెస్టివ్ కానీ వాటికి యూస్ చేస్తాను ఎక్కువ. బెనిఫిట్స్ పిప్పళ్ళు వస్తాయి కదా, కాయలు పొడవు పొడవుగా పిప్పళ్ళు, లాంగ్ పిప్పల్స్ ఉంటాయి. అవి కొంచెం ఇలా పెట్టాల్సింది. ఓకే ఓకే, తీసుకున్నారా? ఓకే ఓకే, అదే తింటారు కూడా. ఓకే ఓకే, చెప్పగలవా ప్లాన్ గురించి? చెప్పండి. మీరు చదవలేదా? ఏమి పెట్టారు, ఏం చూసుకోలేదా? కొంచెం చూసుకోండి చూసుకోండి, బీ ఫోకస్. వెరీ గుడ్, చెప్పమ్మా. ఇండియన్ స్నేక్ రూట్ ప్లాంట్, ఇట్ ఈస్ సర్వగంధ. సర్పగంధ, అది రాంగ్ రాశారా? తీసేసేయండి. ఓకే, ఇండియన్ స్నేక్ రూట్ సర్పగంధ ప్లాంట్ అంటండి. నో, వాట్స్ యువర్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? చైతన్య. సెకండ్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ. వెరీ గుడ్. Anti-snake venom purpose it will be used. Anti-snake venom purpose it will be used. Any snake bites or any cracks. అంటే తేలు కాటు కానీ పాము కాటు అయినా అన్ఎక్స్పెక్టెడ్ కాటు ఈ ప్లాంట్ మనకి అందుబాటులో. సరే, ప్లాంట్ గురించి చెప్పండి. ఈ ప్లాంట్ అనేది వర్ణగంధం. దీన్ని ఏంటంటే పాము కాటుకి కానీ తేలు కాటుకి కానీ వాడతాం. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఎప్పుడైనా పాము కాటు మనకి అంటే 100% ఫీల్ అవుతుంది అట్లా. ఆ టైప్ పాయిజన్ అనేది కంట్రోల్ చేయడానికి వాడతాం. ఇంకేంటంటే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి చంద్రాలు నచ్చుతుంది. దీని లీవ్స్ వచ్చేసి మెయిన్లీ వాడతాం. పాయిజన్ ఉన్న చోట పసర్లాగా పెట్టారు. అప్పుడు ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటారు. ఈ పాయిజన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి కొంతసేపు పడి మనం ప్రాణం కాపాడడానికి అశ్వగంధ. దీని బెరడు వాసన బాగుంటుంది అని నేను ఈ చూసాను కూడా తింటా. అది వేరేనా? స్వర్ణ కదా, అది అశ్వగంధ. అది అశ్వగంధ. సర్పమైన రూట్స్ ఏం లేదు, వాసన నార్మల్ గా. దీని రూట్స్ వల్ల మా గండం గట్టెక్కిందమ్మా. థ్యాంక్ యూ. ऐसा वर्ड लो, भर्ती वर्ड लोग बोला क्या माए? नाम बोलो, नाम एक्सप्लेन करो. My name is Jabda Sangana. I am studying second year MSc Biology. Very good. This plant, the name of this name is Lakshmana Phalam. Lakshmana Phalam. Sita Phalam. Sweet ga untada? Sweet ga untadi. Sweet as pineapple. Pineapple see. Lakshmana Phalam chusara friends? Pineapple see kanna baga sweet ga. Okay okay. దీని లీవ్స్, దీని స్ట్రాంగ్ ఉన్న లీవ్స్ కూడా క్యాన్సర్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. లైక్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా జ్యూస్గా తాగాలి. పరగడుపులో జ్యూస్ తాగాలి వాటర్లో. లక్ష్మణ ఫలం తాగితే వాళ్ళ బాడీలో ఉన్న క్యాన్సర్ తగ్గిపోతుంది. అంతేనా? ఈ ప్లాంట్ పారడైజ్ చెట్టు, స్టీవియా, ఈ ఫోర్ కూడా క్యాన్సర్ కి రిలేటెడ్ ప్లాంట్స్. ఇది వెరీ హెల్త్ మంచివి అనమాట. వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఇవంటే. అండ్ కాస్ట్ ఆల్సో కాస్ట్లీ ప్లాంట్స్ కూడా. ఓకే, ఇది గురించి చెప్పు. ఇది పారడైజ్ చెట్టు. ఊండ్స్ ఉంటాయి కదా బాడీ మీద, ఏమైనా దెబ్బ తగిలితే ఊండ్ వచ్చింది. ఆ ఊండ్ మీద టేస్ట్ లీవ్స్ టేస్ట్ పెడితే ఊండ్ అనేది స్వెల్ తగ్గింది. ఓకే, ఇదా చాలా ఇక్కడ ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసి
దెబ్బ తగిలిందంటే తగ్గివే ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్లో, ఎక్కువ అవే ఉన్నాయి అన్నమాట. ఏదైతే దెబ్బ, ర్యాష్, ఆ తర్వాత ఏమైనా స్వెల్లింగ్ ఉన్నా కూడా హీల్ చేయడానికి యూజ్ అవుతున్నాయి ఇప్పుడున్న మెడిసినల్ ప్లాంట్స్. ఇవైతే ఎక్కువ చూశాను నేను. స్టీవియా రెబుడీనా, ఓకే. స్టీవియా ప్లాంట్ ఇది దేనికి యూజ్ చేస్తారండి? దీన్ని స్వీట్ హనీ అని కూడా అంటారు. ఓకే. ఇది షుగర్కి ఆపోజిట్. షుగర్ అపోజ్గా యూజ్ చేస్తారు. షుగర్ తీసుకోకుండా స్వీట్నెస్ వావిలాకి కదా. ఇది బాడీ పెయిన్స్, మాకు బాడీ పెయిన్స్ మళ్ళీ స్నానం చేస్తారు. అలాగే ఇది ఫిక్స్ అదే కలరా వాళ్ళకి, అలాగే జ్వరం వచ్చినప్పుడు, గుండె జబ్బుల వాళ్ళకి ఉపయోగిస్తారు ఫ్లవర్స్. ఇది ఎలా యూజ్ చేస్తారు? గుండె జబ్బు వాళ్ళకన్నా కూడా ఎలా యూజ్ చేస్తారు? కలరా వాళ్ళ ఫ్లవర్స్ ఎన్నో ఉంటాయి ఫ్లవర్స్. పర్పులా? అవి చిన్న నీళ్ళలో వేసి తాగొచ్చు, లేకపోతే మీ పేరు చెప్పదా? ఇంట్రడ్యూస్ చేస్తాను. మై నేమ్ స్వరూప స్వరూపారాణి. ఫస్ట్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ. ఓకే. ఇదొక ప్లాంట్ గురించి అండ్ ఇది తెల్లవారు. ఓకే. వావిలాకు కూడా అంటారు. ఇది దేంట్లో అయితే ఈ ఆకులు మోకాళ్ళ నొప్పికి, అలాగే హెడ్ పెయిన్కి, స్టమక్ పెయిన్ ఆకులు రసం రాసుకుంటారు. రసం రాసుకుంటారు ఆకుతో. లేకపోతే హెడ్కి పెట్టినప్పుడు, అంటే ఇంకా ఎక్కువ హెడ్ పెయిన్ ఉన్నప్పుడు హెడ్ కూడా వేస్తారు. అలాగే స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు మరిగించిన వాటర్ని తాగుతారు. అంటే శరీరం పైన ఎలర్జీ టైప్లో వస్తాయి కదా, వాటికి కూడా యూస్ చేస్తారు ఈ ఆకు రాసి. పక్షవాతం వాళ్ళకి కూడా యూస్ చేస్తారు. వావిలాక. ఇటు సైడ్ అయితే పక్షవాతం, అటు సైడ్ అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ మా. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వైష్ణవ్. ఇది గొప్పి ప్లాంట్. ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఆస్తమా, కోల్డ్ కఫ్ వాటికి యూజ్ చేస్తాము. ఇంకా మళ్ళీ కాన్స్టిపేషన్స్ కూడా రిలీఫ్ అనేది వస్తుంది. ఇది మనం స్కిన్ పైన వచ్చే వాపులకి ఇది పేస్ట్ ఆన్ చేసుకొని రాసుకుంటే కూడా తగ్గుతుంది. జాయింట్ పెయిన్స్ కూడా యూజ్ చేస్తాము. లీవ్స్ 10 లీవ్స్ తీసుకొని వాటర్లో బాయిల్ చేసుకొని తాగాలి. కషాయం చేసుకొని తాగాలి. యూజెస్. థ్యాంక్ యూ సో మచ్ మా. వెల్ ఎక్స్ప్లెయిన్. ఇది అట్టసరం మ్యామ్. అట్టసరం. ఇది కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది మ్యామ్. ఓకే. కోల్డ్ కఫ్. అట్టసరం ప్లాంట్ అండి ఇది. దీని ప్రయోజనాలు పేరు వైష్ణవ్. ఓకే. కోల్డ్ కఫ్ వాటికి యూజ్ చేసుకున్నాం మ్యామ్. ఇది కూడా జాయింట్ పెయిన్స్కి, అలాగే స్కిన్ మీద వచ్చే వాపులకి కూడా యూజ్ చేస్తాం మ్యామ్. దీన్ని కూడా కషాయం లాగా వాడుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్. ఏం లేదు అసలు నేను కనిపించు, ఇటు కనిపించు కొంచెం బాగా చెప్పండి. అలేఖ్య. దీన్ని యూజ్ చేసి దీన్ని గింజలు తినడం వల్ల మనకి కడుపులో జీర్ణక్రియ అనేది బాగా పనిచేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసిద్ది. దీని స్టెమ్ని బ్రష్ చేయడం వల్ల నోటిలో దుర్వాసన అనేది రాకుండా ఉంటే, ఫ్రూట్స్ తినడం వల్ల కడుపులో నుంచి పురుగులు ఏమన్నా బయట వచ్చేస్తుంది. ఎలా వాడతారు? నేరేడు ఆకు వాడతారా, బెరడు వాడతారా? దీన్ని బెరడు అంటారు. ఫ్రూట్స్ కొన్ని మెడిసిన్స్లో యూజ్ చేస్తారు మేడం. ఫ్రూట్స్ని కూడా, గింజలు కూడా అలాగే తినేయచ్చు. నార్మల్గా మళ్ళీ డ్రై చేసుకొని తినొచ్చు మేడం. ఆర్గానిక్ షాప్స్లో కూడా తీసుకెళ్ళి స్టెమ్నేమో నార్మల్గా పచ్చిగా ఉంచుకొని బ్రష్ చేయాలి. మిస్వాక్ పుల్లతో వేప పుల్ల ఎలా మిస్వాక్ పుల్ల ఎలా యూజ్ చేస్తామో ఈ నేరేడు పుల్లని కూడా మనం బ్రష్ లాగా యూజ్ చేస్తాం. Like, share and subscribe. Thank you for watching.